హుస్నాబాద్ పట్టణ విశ్రాంత ఉద్యోగుల భవనంలో హుస్నాబాద్ నియోజకవర్గ గౌడ సంఘం ముఖ్య నాయకులు సమావేశాన్ని తెలంగాణ గౌడ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మార్కా అనిల్ గౌడ్ మాట్లాడుతూ నాడు బహుజన వర్గాలను బానిసలుగా పీడించే నైజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ జయంతి ఆగస్టు 18న ఉన్నందున నియోజకవర్గ కేంద్రంలో వారం రోజుల పాటు పాపన్న జయంతి ఉత్సవాన్ని నిర్వహించనున్నట్లు సబండ వర్గాలకు పిలుపునిస్తూ స్వతంత్ర ఉద్యమకారులు బత్తిని మొగిలయ్య గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు। పాపన్న జయంతి సందర్భంగా సైదాపూర్ మండలం కొమ్మగుట్టలో రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఆగస్టు 17న విగ్రహావిష్కరణ కార్యక్రమం ఉన్నందున గౌడ కులస్తులు బహుజన వర్గాలను పెద్ద ఎత్తున కార్యక్రమానికి తరలించాలని విన్నారు। భవిష్యత్తులో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తిరుగుతూ గౌడలకు సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు। గౌడ కులస్తుల సంక్షేమం కోసం రాబోయే భవిష్యత్తులో తెలంగాణ గౌడ కమ్యూనిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా అనేక సేవ మరియు సంక్షేమ కార్యక్రమాలు చేపడతామన్నారు। వెల్ఫేర్ అసోసియేషన్ సంఘాన్ని కూడా ఏ రకంగా మనం ముందుకు తీసుకుపోవాలనేటువంటి అంశాల మీద మాట్లాడడం, అదే విధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొమ్ముగుట్టలో 17వ తారీఖున శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి సంబంధించి కూడా ఆ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలనే ఉద్దేశంతో జయంతి వారోత్సవాలను ఈ నియోజకవర్గ కేంద్రం ప్రతి మండలంలో కూడా ఈ రోజు నుంచే ప్రారంభించడం, అది హుస్నాబాద్ పట్టణం నుంచే జయంతి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది। అట్లనే ఇవాళ వరంగల్ ప్రాంతానికి సంబంధించినటువంటి మరో బహుజన గౌడ బిడ్డ బత్తిని మొగిలయ్య గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా కూడా వారికి కూడా ఘన నివాళులర్పించే సంఘం నుంచి మరి వారిని స్మరించుకుంటూ కూడా ఇలా కార్యక్రమం తీసుకొని చేయడం జరిగింది। ముఖ్యంగా ఆనాడు వాళ్ళ పోరాటాన్ని మేమందరం కూడా ఆదర్శంగా తీసుకొని మరి భవిష్యత్తులో కూడా రేపు రాబోయేటువంటి కాలంలో కూడా బహుజనులకు సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరినీ కూడా కలుపుకొని ఈ రాష్ట్రంలో మరి నాయకత్వం బలపడే విధంగా మా వంతు కూడా మేము పనిచేస్తామని తెలియజేస్తూ, అదే గౌడ కులస్తుల్లో ఉన్నటువంటి అనేక సమస్యలు పరిష్కారం అయ్యేందుకు కూడా పోరాటం కొనసాగిస్తామని, అలాగే ఇవాళ ఏదైతే ప్రభుత్వం కల్లుగీత కార్మికులు వృత్తి చేసుకునేటువంటి వాళ్ళు ప్రమాదాలకు గురి కాకుండా సేఫ్టీ మోకులను అందిస్తా ఉందో ఆ సేఫ్టీ మోకులను ఖచ్చితంగా వినియోగించాలని ప్రతి ఒక్క నా కల్లుగీత గౌరవ సోదరుడికి సవినయంగా నేను కోరుకుంటూ నమస్కరిస్తా ఉన్నా। మీ ప్రమాదాన్ని మీ బారి నుంచి కాపాడేటువంటి ఆ కవచాన్ని ఖచ్చితంగా అందరూ ధరించే తాడి చెట్లు ఎక్కాలి, వృత్తి చేయాలని చెప్పి కోరుతా ఉన్నాను। అదేవిధంగా మనకు రావాల్సినటువంటి ఎక్స్రేషియో కావచ్చు, ఇంకా మనకు ఏవైతే ప్రభుత్వం నుంచి సంక్షేమాలు అందేటివి ఉన్నాయో అవన్నీ కూడా మేము గౌరవ మంత్రి స్థానికంగా ఉన్నటువంటి బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు ప్రభాకర్ అన్న దృష్టికి కూడా తీసుకుపోయి మాట్లాడతాం। వారు కూడా ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత బహుజన వర్గాలతో పాటు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కూడా వారు పనిచేస్తా ఉన్నారు, కష్టపడతా ఉన్నారు। మన అందరికీ తెలుసు, నిన్ననే హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా స్పష్టంగా మన కులం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద భవిష్యత్తులో మన అందరం కూడా ఆర్థికంగా, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అన్ని రకాలుగా, వృత్తిపరంగా అన్ని రంగాల్లో రాణించే విధంగా కూడా తన వంతు సహకారం ఎల్లవేళలా ఉంటది, తలుపులు తీసే ఉంటాయి, ఎవరైనా కూడా వచ్చి కలవచ్చు అని చెప్పి మన అందరికి కూడా వారు మెసేజ్ ఇవ్వడం జరిగింది। అదే విధంగా రేపటి భవిష్యత్తులో ఈ సంఘ నిర్మాణాన్ని పటిష్టం చేసుకునేలా అందరి సహకారంతో ఈ సంఘాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ, మరొకసారి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా బత్తిని మొగిలయ్య గౌడ్ గారి వర్ధంతి సందర్భంగా ఆ నాయకులకు, చరిత్రలో నిలిచినటువంటి నాయకులకు మీ అందరం గౌడ సంఘం పక్షాన ఘన నివాళులు అర్పిస్తా ఉన్నా। ఇతరుతోనే ఈ కార్యక్రమాన్ని ముగిస్తే ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గౌడ సోదరులందరికీ కూడా, ముఖ్యంగా ముఖ్య నాయకులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాం।